మనశ్శాంతి, ప్రశాంతత దీనికోసం మనం వెతకని చోటంటూ లేదు. చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఎన్ని చేసినా కూడా మనకు ఈ మనశ్శాంతి కరువవుతూనే ఉంది. చాలామంది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం వలన మానసిక ఆనందం కలిగి మనకు మనశ్శాంతి లభిస్తుందన్న భావనతో ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. జిమ్‌కి వెళ్ళి వాకింగ్, జాగింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకొద్ది మంది టూర్స్‌కి వెళ్తూ ఉంటారు. పిక్నిక్స్‌కి, రిసార్ట్స్‌కి వెళ్తూ ఉంటారు. కొద్దిమంది బీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రశాంతత లభిస్తుందనుకుంటారు. మరి కొంతమంది నేచర్‌లోకి వెళ్ళి అలా తిరిగి వస్తే ప్రశాంతత లభిస్తుంది అనుకుని ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనకు కొద్దిగా ప్రశాంతత అనేది లభిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే అక్కడి నుంచి తిరిగి మన నార్మల్ రొటీన్ లైఫ్‌లోకి వస్తామో, మన స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ కానీ, మన కన్‌ఫ్యూజన్స్ కానీ, మనం ఇతరులతో డీల్ చేయాల్సిన పద్ధతులు కానీ, ఇవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ మన మనశ్శాంతిని పోగొట్టుకుంటూ ఉన్నాము. కరువైపోతూ ఉంది. ఇది ఎందుకిలా జరుగుతోంది అంటే, మనం యాక్చువల్‌గా వెతకాల్సిన చోట మనం వెతకట్లేదు. మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే, మనం బయట వెతుకుతూ ఉన్నాం. కానీ అది బయట ఎప్పటికీ కానీ దొరకదు. మనశ్శాంతి అనేది లోపలి విషయం అన్నమాట. మన ఇన్నర్ వర్క్. మన మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ కామ్‌నెస్ అండ్ పీస్‌ఫుల్‌నెస్. సో, మన మైండ్‌ని మనం ఎప్పుడైతే కంట్రోల్‌లో పెట్టుకుంటామో, అప్పుడు మనకి మనశ్శాంతి అనేది లభిస్తుంది. కానీ యూజువల్‌గా ఏం జరుగుతోంది? మనము మన మైండ్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవట్లేదు. మన మైండే మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంది. సో, దాన్ని తగ్గించుకుంటే మన మనశ్శాంతి అనేది పెరుగుతుంది. ప్రశాంతత కూడా పెరుగుతుంది. ఎలా మన మైండ్‌ని మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి అంటే, మొట్టమొదటిగా మనం చేయవలసింది ఎటువంటి ఏవైనా స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ అలా వచ్చినప్పుడు ఫస్ట్ మనము బ్రీదింగ్ మెడిటేషన్ అనేది చేయటం చాలా ఇంపార్టెంట్. ఈ బ్రీదింగ్ మెడిటేషన్ వలన మనకి ఎంతో చక్కని ఉపయోగం ఉంటుంది. మనకు మనశ్శాంతి కూడా లభిస్తుంది. అది ఎలా చేయాలి అనేది లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీరు చూడొచ్చు. ఆల్రెడీ ఆ వీడియో చేశాను కాబట్టి. ఆ బ్రీతింగ్ మెడిటేషన్ ఒకటి అయితే, ఇంకొకటి ప్రతిరోజు మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయటం వలన కూడా ఇలాంటి కష్టమైన సిట్యుయేషన్స్ ఏవైనా మనం ఫేస్ చేసినప్పుడు దాన్ని ఈజీగా ఎదుర్కొని మనం ప్రశాంతంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందు గురించి ప్రతిరోజు తప్పక మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయటానికి మీరు తప్పక చెయ్యండి. ఓకే. అలా ధ్యానం చేయటం వలన మీరు ఈ సిట్యుయేషన్స్‌ని ఈజీగా ఫేస్ చేయగలరు. ఆ తరువాత బ్రీతింగ్ మెడిటేషన్ అంటే ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో మీకు అవసరమైనప్పుడు బ్రీతింగ్ మెడిటేషన్ చేయండి. తప్పక మీకి ఎన్నో అద్భుతాలు చూస్తారు. ఎంతో ప్రశాంతంగా కూడా మీరు మీ లైఫ్‌ని లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు అన్నమాట. ఈ 2 ఎప్పటికీ చేస్తూ ఉండండి. ప్రశాంతంగా ఉండండి. మీరు ప్రశాంతంగా ఉండండి. మీ చుట్టూ వాతావరణం కూడా మీ వల్ల ప్రశాంతంగా మారిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.